ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. ఈ 10th మార్నింగ్ 2:30 అవుతుంది, 10th January 2024. టైం వచ్చేసి 3 అవుతుంది. రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నా. అప్రాక్స్ టైం వచ్చి 3:30 అవుతుంది. ఆటో కాక అన్ని ముచ్చట్లు చెప్తాడు. ఓ రోజు నైట్ ఇట్లా అయింది, మీ క్యాంప్ అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది ఇది అని కొన్ని స్టోరీలు చెప్తే వినుకుంటూ వచ్చిన. చలి ఘోరంగా ఉంది, చలి మామూలు చలి లేదు. ఇంత పొద్దున్న లేచి వస్తే అసలు వేస్ట్ అయిపోయింది. అటు నిద్రపోయా, చల్లో లేస్తే ఇవన్నీ అయిపోయినాయి. నిన్న నేను టికెట్ చేసుకునేటప్పుడు ఐఆర్సిటీసీలో టికెట్ చేసిన అమౌంట్ అయితే డిడక్ట్ అయింది. నేనేమనుకున్నా అంటే టికెట్ అయింది కదా, అమౌంట్ డిడక్ట్ అయింది అనుకున్నా, కానీ దాన్ని కన్ఫర్మేషన్ చూసుకోలేదు, అది మెయిల్ చూసుకోలేదు. నేను మళ్ళీ ఐఆర్సిటీ యాప్లో నేను లాగిన్ అయ్యి చూడలేదు. నేను ఇక్కడికి వచ్చి ట్రైన్ నెంబర్ ఎంతరా అని చూసేసరికి ఏంటంటే అది ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్లో చూపెడుతుంది, డీటెయిల్ ఏం చూపెట్టట్లేదు. మా జీవితం ఫోన్పే నుంచి అమౌంట్ కూడా డిడక్ట్ అయింది, బట్ అది ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళిపోయింది. నేను చూసుకోలే, అయినా పర్వాలేదు. నేను మళ్ళీ చేసిన ఇప్పుడు 7:20కి ఇంకొక ట్రైన్ ఉంది. 7:20కి ఇక్కడ నుంచి, అంటే ఇప్పుడు మనం 4కి డిపార్చర్ కావాలి. 7:20కి ఇంకో ట్రైన్ ఉంది, దానికి చేసేసిన కన్ఫర్మ్ టికెట్ ఉంది. నేను రిజర్వేషన్ లేని చచ్చిపోవడం ఉంటుంది కథ. చేసిన అది అనుకుంటాం కదా, దునియా డిజిటల్ అయిన తర్వాత ఇట్లాంటి హెల్పే జరిగింది మనకు. మన చేతుల్లో ఉంది ఐఆర్సిటీసీ యాప్ కాబట్టి మనం ఫటాఫట్ ఏది కాదని చెప్పి ఫటాఫట్ సెట్ చేసి 7:20కి మళ్ళీ చేసినాం. స్టేషన్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నది, ఎవరు లేడు చూడు. మరి టికెట్ ఎట్లా బుక్ అయినా ఎవరు లేడు ఇక్కడ. దీంట్లో కదా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఆ ప్లాట్ఫామ్ మీద ఉంది అనుకుంటా, 4 మీద. వెయిటింగ్ రూమ్ అయితే తిక్కుంటూ పోతున్నా, ఏసీ వెయిటింగ్ రూమ్. ఇంకా 3 hours ఉంది కదా, ఇక కూర్చుంటా. ఈ స్టేషన్లో అది వెయిటింగ్ హాల్ లేదంట, ఏంటది ఏసీ వెయిటింగ్ హాల్ లేదంట. ఇది స్లీపర్ దగ్గర కూర్చుని చెద్దరు తీసిన అయ్యావు. కొద్దిసేపు ఒక 3 hours మనము టైం పాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 4 అవుతుంది ఇప్పుడు టైం అయితే. ఫైనల్ 7-6 అవుతుంది. ఆడున్నది ఆ ప్లాట్ఫామ్ మీద ఉంది ట్రైన్, అటు పోవాలి ఈ ఫ్లైఓవర్ నుంచి. వాటి మీద సింబాల్స్ ఉంటాయి కదా, న్యూమరిక్ సింబాల్స్ పోయి ట్రైన్ ఎక్కి కొద్దిసేపు ముసుగు పెడతా, ఈ చలి నుంచి కొంచెం ఉపశమనం దొరుకుతుంది. ఇట్లా ఉంటుంది నార్త్ పరిస్థితి. లిఫ్ట్లో ఇవ్వడానికి ఇట్లా చేస్తాడు కదా, మన దగ్గర ఎంతైనా మంచిగానే ఉంటుంది బయట. అప్పర్ బెర్త్ దొరికింది మనకి 32. ఇక పైన అడ్జస్ట్ కావాల్సిందే, మనకు కాళ్ళు పెట్టుకోవడానికి ఉండదు. అమ్మ మన హైట్కు సరిపోదు, అది ముడుచుకొని ఉండాలి. ఓకే, కొద్దిసేపు పడుకుందాం. అదే మరి ఆ రిటర్న్ ఇస్తాను అన్నది, అది వచ్చి రిటర్న్ గురించి మాట్లాడట్లేదు ఆ పిల్ల. ఎన్నో రోజులు అవుతుంది, సంవత్సరం అయిపోద్ది. సంవత్సరం కూడా అవుతుంది అనుకో, 8 నెలలు అవుతుంది. 8 నెలలు అవుతుంది కదా. కానీ ఇప్పుడు అంటే రెస్పాన్స్ బాగుంది ఇప్పుడు కొంచెం, అంతేగాని ఇచ్చేయడం గట్ట ఏ లేదు. ఓకే మరి. డబ్బుల గురించా? ఒరే డబ్బుల గురించా?
ఇన్నరా కింద బెర్తికి ఒకడు వచ్చిండు మనోడే తెలుగోడు. నేను పడుకున్నా వాడికి తెలియదు తెలుగు వాళ్ళు ఉన్నారు అని చెప్పి. వాడు మంచి కథలో మునిగిపోయాడు. ఇదంతా రికార్డ్ నేను లేచేసరికి ఎవడు రాయడు అని అంటే ఎప్పుడైనా కానీ బయటికి వెళ్తే తెలుగు వాళ్ళు ఉన్నారా లేరా పరిస్థితులు చూసుకొని మాట్లాడుకోవాలి. ఫోన్ మాట్లాడితే సింపుల్గా చిన్నగా మాట్లాడాలి, పక్క వాళ్ళకి వినపడుతుందా లేదా అన్నట్టుగా. కానీ మన టిఫిన్ అయితే అటుకులు. నేను లేచినాకనే చాయ్ గుంజిన ఈ అటుకులు తింటే మరి ఏం చేయాలి, ఎట్లుంటాయనంటే ఇది కట్టా మీట అన్నది. ఇటు తీయగా ఉండదు, పుల్లగా ఉండదు, కారం ఉండదు. ఎట్లుంటుంది అట్లుంటుంది, తినాలి కదా. అమృత్సర్ను పోల్చుకుంటే ఢిల్లీయే మంచిగా ఉంది అంటే క్లైమేట్ పరంగా. అది బాగా కూల్గా ఉన్నది భయ, ఇక్కడ బెటర్గా ఉన్నది క్లైమేట్. కానీ ఇండియా క్యాపిటల్లో కింద నుంచి పైకి రావాలంటే ఎస్కలేటర్ కాదు లిఫ్ట్ దగ్గర ఒక 20 minutes వెయిట్ చేయడం జరిగింది. ఇది మన కథ. అది కూడా ఇండియా క్యాపిటల్. 24 hours ఇట్లా క్రౌడ్ తోటి నిండి ఉంటుంది ఢిల్లీ, క్యాపిటల్ ఢిల్లీ. కానీ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే అర్థం కాదు. ఒక 10 times విజిట్ చేస్తే కానీ అర్థం కాదు ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏది లాస్ట్ ప్లాట్ఫామ్ ఏదని. మెట్రో ఎక్కితే ఇట్లా చూసుకోవాలి, మ్యాప్స్ అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఉన్న మ్యాప్ను మీరు టచ్ చేయాలి. ఇవన్నీ ఏంటి, ఎల్లో లైను, పింక్ లైను, మన్ను, మశానం. ఇవి మనకు మొబైల్లో కూడా వస్తాయి తమ్ముళ్ళు. ఎవరికైనా డౌట్ ఉంటే మొబైల్లో కూడా మెట్రో లైన్ అని చెప్పి మన గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి. అంటే ఒక పర్టికులర్ వేస్ని లైన్స్గా చేసిరన్నమాట. వాటిని మన హైదరాబాద్లో కూడా మెట్రోలో మంది ఇక్కడ ట్రాఫిక్లో అసలు వెహికల్స్ గుద్దుకో తెలియదు యాక్సిడెంట్లు. కానీ మనుషులు అయితే ఖచ్చితంగా గుద్దుకుంటారు. ట్రైన్ దిగినాక ఒక్క నిమిషం కూడా టక్ 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 మంది నడుస్తుంటారు. కొద్దిసేపు అవుతాయి కొంచెం గుద్దుతారు. అందరు మొబైల్లోనే, మళ్ళీ ప్రతి ఒక్కడు మొబైల్లోనే ఉంటారు. ఈవెన్ నేను కూడా అనుకో.